నెక్స్ట్ థీరం చూడండమ్మా. If f from closed interval ab tends to r is continuous at a and f of a not equal to 0, then for delta greater than 0 such that x belongs to open interval a comma a plus delta such that f of x has the same sign as f of a. f అనేటువంటి ఫంక్షన్ ఏ అనేటువంటి పాయింట్ వద్ద కంటిన్యూస్ అని ఇచ్చాడు. ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే కనుక దాని తర్వాత ఉంటే మనం ప్రూవ్ చేయాలి. డెల్టా గ్రేటర్ దెన్ 0కి ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా ఏ ప్లస్ డెల్టాలో ఉంటే కనుక దీని మీనింగ్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ ద సేమ్ సైన్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే కనుక ఎఫ్ ఆఫ్ ఏ అనేది పాజిటివ్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా పాజిటివ్ కావాలి. ఎఫ్ ఆఫ్ ఏ అనేది నెగిటివ్ అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా నెగిటివ్ అని ప్రూవ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ ద సేమ్ సైన్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే కనుక ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రెండు సైన్స్ ఎలా ఉండాలి, సేమ్ సైన్స్ ఉంటాయని ప్రూవ్ చేయాలి. ఓకేనా. ఇంకా ఎలా ప్రూవ్ చేయాలి అంటే కనుక ప్రూఫ్ జాగ్రత్తగా చూడండి. గివెన్ కండిషన్లో గివెన్ దట్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ అంటాడు. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ అనేటువంటి పాయింట్ వద్ద కంటిన్యూస్ అయితే కనుక ఫ్రమ్ ది డెఫినేషన్ నుంచి డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూటీ నుంచి ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ mod x minus a less than delta implies modulus of f of x minus f of a less than epsilon అవుతుంది. For epsilon greater than 0 there exists delta greater than 0 such that mod x minus a less than delta implies modulus of f of x minus f of a వాల్యూ ఏమవుతుంది, లెస్ దాన్ ఎప్సిలాన్. దేని నుంచి రాసాం అది, ఎఫ్ అనేది కంటిన్యూటీ కాబట్టి. ఓకేనా. ఫ్రమ్ ది డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూటీ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ కాబట్టి ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ మోడ్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దెన్ డెల్టా ఇంప్లైస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతుంది. ఓకేనా. ఇంకా దట్ ఇంప్లైస్ డెల్టా గ్రేటర్ దెన్ 0 ఉంది. ఓకేనా. ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా ఏ ప్లస్ డెల్టా రావాలి. అది ఎలా వస్తుంది అంటే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మోడ్ తీసేస్తే కనుక ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ఆ ప్లస్ ఆర్ మైనస్ ఎలా రాసాం, మైనస్ డెల్టా ఈజ్ లెస్ దాన్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ డెల్టా. ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి మధ్యలో ఎక్స్ మాత్రమే ఉండాలి. మొత్తానికి ఏని యాడ్ చేసి కనుక ఏ మైనస్ డెల్టా ఈజ్ లెస్ దాన్ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, ఏ ప్లస్ డెల్టా వస్తుంది. అంటే ఎక్స్ బిలాంగ్స్ ఏమొస్తుంది, ఓపెన్ ఇంటర్వెల్ ఏ మైనస్ డెల్టా కామా ఏ ప్లస్ డెల్టా వస్తుంది. మోడ్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ డెల్టాని సింప్లిఫై చేస్తే కనుక ఎక్స్ బిలాంగ్స్ రాసుకోవచ్చు ఏ మైనస్ డెల్టా కామా ఏ ప్లస్ డెల్టా ఇంప్లైస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎప్సిలాన్. ఇక్కడ మోడ్ తీసేస్తే కనుక ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ వస్తుంది. అక్కడ కూడా ఒక మోడ్ తీసేసాం. ఓకేనా. నెక్స్ట్ తర్వాత చూడండి, మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఏం కనిపిస్తూ ఉంది, అక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ మైనస్ డెల్టా కామా ఏ ప్లస్ డెల్టా ఉంది. ఎక్స్ బిలాంగ్స్ టు ఏముంది, ఓపెన్ ఇంటర్వెల్ ఏ మైనస్ డెల్టా కామా ఏ ప్లస్ డెల్టా ఉంది. ఇప్పుడు ఏ మైనస్ డెల్టా కామా ఏ ప్లస్ డెల్టా అనేటువంటి ఇంటర్వెల్కి ఏ కామా ఏ ప్లస్ డెల్టా అనేటువంటిది ఏమవుతుంది అంటే కనుక సబ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ మైనస్ డెల్టా కామా ఏ ప్లస్ డెల్టా అవుతుంది. ఏ కామా ఏ ప్లస్ డెల్టా అనేది ఈ ఇంటర్వెల్కి ఏమవుతుంది, సబ్ ఇంటర్వెల్ అవుతుంది. కాబట్టి ఈ ఇంటర్వెల్ వద్ద కండిషన్ సాటిస్ఫై అయింది అంటే కనుక దాని యొక్క ప్రతి సబ్ ఇంటర్వెల్ వద్ద కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇది అనేది దీనికి సబ్సెట్ అవుతుంది. కాబట్టి ఎందుకు సబ్సెట్ అవుతుంది, దిస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ మైనస్ డెల్టా కామా ఏ ప్లస్ డెల్టా అవుతుంది. కాబట్టి ఈ ఇంటర్వెల్ వద్ద ఈ కండిషన్ సాటిస్ఫై అయిందంటే కనుక దీని యొక్క సబ్ ఇంటర్వెల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి వద్ద కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి దట్ ఇంప్లైస్ ఏ రాసుకోవచ్చు, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా ఏ ప్లస్ డెల్టా ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ కావాలంటే మొత్తానికి ఎఫ్ ఆఫ్ ఏని యాడ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఏ మొత్తానికి యాడ్ చేస్తే కనుక ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. రైట్ సైడ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎప్సిలాన్ వస్తుంది. దాన్ని ఈ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. ఓకేనా. ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా ఏ ప్లస్ డెల్టా వస్తుంది.
ఇంకేం కావాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ ద సేమ్ సైన్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క రెండు సైన్స్ ఒకటే ఉంటాయని చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఏ అనేది పాజిటివ్ అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ అని చూపించాలి. ఎఫ్ ఆఫ్ ఏ నెగిటివ్ తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా నెగిటివ్ ఉంటుందని ప్రూవ్ చేయాలి. ఇక్కడ కేస్ 1 కేస్ 2 ఉంటుంది. కేస్ 1లో లెట్స్ ఎఫ్ ఆఫ్ ఏ బి పాజిటివ్ అనుకుంటున్నాం. పాజిటివ్ అంటే లెస్ దెన్ 0 ఉంటుందా గ్రేటర్ దెన్ 0 ఉంటుందా, గ్రేటర్ దెన్ 0 ఉంటుంది. కాబట్టి లెట్ ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ 0. ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం కావాలి, గ్రేటర్ దెన్ 0 కావాలి. ఇంకా ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 ఎలా ప్రూవ్ చేస్తామంటే కనుక జాగ్రత్తగా చూడండి. లెట్ ఎప్సిలాన్ ఈక్వల్ టు అనుకుంటున్నాం. ఎప్సిలాన్ అనేది పాజిటివ్ రియల్ నెంబర్ ఉండాలి. ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 కాబట్టి లెట్ ఎప్సిలాన్ ఈక్వల్ టు ఏమనుకుందాం, ఎఫ్ ఆఫ్ ఏ అనుకుంటున్నాం. ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి. ఈక్వేషన్ నెంబర్ 1 చూడండి, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ యొక్క వాల్యూ ఎంత ఉంది, ఎఫ్ ఆఫ్ ఏ అనుకుంటున్నాం. ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ అంటే మళ్ళీ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ 0 అవుతుంది. ఇట్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే కనుక 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. కండిషన్ తిప్పి రాసుకుంటే కనుక 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇందులో 2 కండిషన్స్ ఉన్నాయి. ఏ గ్రేటర్ దాన్ బి, బి గ్రేటర్ దాన్ సి అయితే కనుక ఏ గ్రేటర్ దాన్ సి అవుతుంది, బి గ్రేటర్ దాన్ సి అవుతుంది. ఏ గ్రేటర్ దాన్ సి చేస్తే కనుక ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 ఆల్రెడీ ఉంది. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క సైన్ కావాలి కాబట్టి ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ సి అయితే కనుక బి ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ సి అవుతుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. ఎఫ్ ఆఫ్ ఏ యొక్క సైన్ ఏం తీసుకుంటున్నాం, పాజిటివ్ తీసుకుంటాం. గ్రేటర్ దాన్ 0 తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క సైన్ కూడా ఏమవుతుంది, పాజిటివ్ సైన్ వస్తుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఏ యొక్క సైన్ పాజిటివ్ అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క సైన్ కూడా ఏమొస్తుంది, పాజిటివ్ మాత్రమే వస్తుంది. ఈసారి ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఏ నెగిటివ్ తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా నెగిటివ్ సైన్ ఉంటుందని ప్రూవ్ చేయాలి. కాబట్టి కేస్ 2లో లెట్స్ ఎఫ్ ఆఫ్ ఏ నెగిటివ్ అంటే కనుక లెస్ దెన్ 0 కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0 అనుకుంటాం. ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0 అయితే కనుక దట్ ఇంప్లైస్ దీన్ని బోత్ సైడ్ మైనస్తో మల్టిప్లై చేస్తే కనుక మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ వస్తుంది. ఒక ఇన్ఈక్వాలిటీని మైనస్తో మల్టిప్లై చేయగానే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. లెస్ దెన్ ఉంటే గ్రేటర్ దెన్ అవుతుంది, గ్రేటర్ దెన్ ఉంటే లెస్ దెన్ అవుతుంది. కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే కనుక మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ మైనస్ 0 వస్తుంది. దట్ ఇంప్లైస్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ మైనస్ 0 ఉన్న ప్లస్ 0 ఉన్న 0 కాబట్టి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 అవుతుంది. లెట్స్ ఎప్సిలాన్ యొక్క వాల్యూ పాజిటివ్ రియల్ నెంబర్ కావాలి కాబట్టి ఎప్సిలాన్ ఈక్వల్ టు ఏమనుకుందాం, మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అనుకుంటున్నాం. ఇక్కడ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, ఎఫ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ యొక్క వాల్యూ గ్రేటర్ దెన్ 0 ఉంది. కాబట్టి కేస్ 2లో ఎప్సిలాన్ యొక్క వాల్యూ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అనుకుంటున్నాం. ఈ ఎప్సిలాన్ యొక్క వాల్యూ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎప్సిలాన్ యొక్క వాల్యూ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ యొక్క వాల్యూ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే కనుక 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ రెండు క్యాన్సిల్ అయిపోతే కనుక 0 వస్తుంది. ఏ లెస్ దెన్ బి, బి లెస్ దెన్ సి అయితే కనుక ఏ లెస్ దెన్ సి రాసుకోవచ్చు, బి లెస్ దెన్ సి రాసుకోవచ్చు. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 అవుతుంది. ఇక చూడండి, ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0 తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్లోకి ఏమొస్తుంది, లెస్ దెన్ 0. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్లోకి ఏమొస్తుంది, గ్రేటర్ దెన్ 0. అంటే ఎఫ్ ఆఫ్ ఏ యొక్క సైన్ ఏదైతే ఉందో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా అదే సైన్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ అనేది ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా ఏ ప్లస్ డెల్టాలో ఉంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఏ సైన్స్ ఎలా ఉంటాయి, సేమ్ సైన్స్ ఉంటాయి. దేర్ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా ఏ ప్లస్ డెల్టా ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ ద సేమ్ సైన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ ద సేమ్ సైన్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఏ. అది వాడు ప్రూవ్ చేయమన్నటువంటిది. వాడు ఎక్స్ అనేటువంటి వాల్యూ ఓపెన్ ఇంటర్వెల్ ఏకి ఏ ప్లస్ డెల్టాకి మధ్యలో ఉంటే కనుక ఎఫ్ ఆఫ్ ఏ యొక్క సైన్ ఏదైతే ఉంటుందో ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క సైన్ కూడా అదే ఉంటుందని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. If f from closed interval ab tends to r is continuous at b and f of b not equal to 0, then for delta greater than 0 such that x belongs to open interval b minus delta comma b
such that f of x has the same sign as f of b. ఈందాటి థియరమే సేమ్ యాస్టిస్గా అలానే కనిపిస్తూ ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. ఓకేనా? గివెన్ కండిషన్లో ఎఫ్ ఈజ్ ఏమంటున్నాడు, కంటిన్యూయస్. ఏ పాయింట్ వద్ద, బి వద్ద కంటిన్యూయస్ అన్నాడు. ఫ్రమ్ ది డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూటీ నుంచి ఏ వద్ద కంటిన్యూటీ అయితే ఇందాక థియరంలో రాసాం కదా, ఇక్కడ ఎక్కడ కంటిన్యూటీ అన్నాడు, బి వద్ద. కాబట్టి ఈ దగ్గర బి సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ మోడ్ ఎక్స్ మైనస్ ఏ రాయాలా, ఎక్స్ మైనస్ బి రాయాలా, బి వద్ద. కాబట్టి మోడ్ ఎక్స్ మైనస్ బి లెస్ దెన్ డెల్టా అయితే కనుక ఇంప్లైస్ మోడ్లెస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది. ఇంకా దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో చూడండి. దట్ ఇంప్లైస్ మోడ్ ఎక్స్ మైనస్ బి లెస్ దాన్ డెల్టా అంటే కనుక మోడ్ తీసేసే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. అంటే మైనస్ డెల్టా ఈజ్ లెస్ దాన్ ఎక్స్ మైనస్ బి లెస్ దాన్ డెల్టా. ఎక్స్ వాల్యూ రావాలి కాబట్టి మొత్తానికి బీని యాడ్ చేసి కనుక బి మైనస్ డెల్టా ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ బి ప్లస్ డెల్టా వస్తుంది. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏమవుతుంది, ఓపెన్ ఇంటర్వెల్ బి మైనస్ డెల్టా కామా బి ప్లస్ డెల్టా అవుతుంది. దట్ ఇంప్లైస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఎప్సిలాన్ ఉంది. మోడ్ తీసేసే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. కాబట్టి మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఎప్సిలాన్ వస్తుంది. నెక్స్ట్ తర్వాత జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ దీనికోసం ఇది మొత్తం రాయడం. ఎక్స్ బిలాంగ్స్ టు బి మైనస్ డెల్టా కామా బి అంటే కనుక ఇలా ఉంటాయి. ఇందా చెప్పిన చూడండి, ఇక్కడ బి అనేటువంటి పాయింట్ ఉంటే కనుక బి మైనస్ డెల్టా లెఫ్ట్ సైడ్ ఉంటుంది, బి ప్లస్ డెల్టా రైట్ సైడ్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి బి మైనస్ డెల్టా నుంచి బి ప్లస్ డెల్టా వరకు ఎక్స్ వాల్యూ ఉంది అంటే కనుక ఆ పాయింట్ వద్ద సాటిస్ఫై అయింది అంటే కనుక బి మైనస్ డెల్టా నుంచి బి లోపలికి ఏమవుతుంది, సాటిస్ఫై అవుతుంది. బట్ ఎక్స్ బిలాంగ్స్ ఏం రాసుకోవచ్చు, ఓపెన్ ఇంటర్వెల్ బి మైనస్ డెల్టా కామా బి ఇంప్లైస్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ కావాలి కాబట్టి మొత్తానికి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ బి, బి వద్ద కదా కంటిన్యూటీ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ బి లెస్ దాన్ ఎప్సిలాన్. మొత్తానికి ఎఫ్ ఆఫ్ బిని యాడ్ చేస్తే కనుక ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి ప్లస్ ఎప్సిలాన్ అవుతుంది. దీని సమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. నెక్స్ట్ సమ్ కేస్ 1లో ఎఫ్ ఆఫ్ బి పాజిటివ్ అనుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ కావాలి, ఎఫ్ ఆఫ్ బి నెగిటివ్ అనుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఏం కావాలి, నెగిటివ్ వస్తుందని ప్రూవ్ చేయాలి. అసలు ఎఫ్ ఆఫ్ బి పాజిటివ్ నెగిటివ్ ఎందుకు తీసుకుంటాము అంటే కనుక దానికి కూడా ఒక రీజన్ ఉంది. అక్కడ చూడండి, ఎఫ్ ఈజ్ కంటిన్యూయస్ ఎట్ బి అంటున్నాడు. అండ్ సిన్స్ ఎఫ్ ఆఫ్ బి యొక్క వాల్యూ ఏమంటున్నాడు, నాట్ ఈక్వల్ టు 0 అంటాడు. ఎఫ్ ఆఫ్ బి అనేది 0 కాలేదు అంటే కనుక దాని మీనింగ్ ఏంది, గ్రేటర్ దెన్ 0 ఉండొచ్చు, లెస్ దెన్ 0 వచ్చు. 0 కావట్లేదు అంటే కనుక అది పాజిటివ్ వాల్యూ కావచ్చు లేదా నెగిటివ్ వాల్యూ కావచ్చు. కాబట్టి దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0 అండ్ ఎఫ్ ఆఫ్ బి లెస్ దెన్ 0 అవుతుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0 తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 వస్తుందని చూపించాలి. ఎఫ్ ఆఫ్ బి నెగిటివ్ తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్లో కూడా నెగిటివ్ వస్తుందని చూపించాలి. కేస్ 1లో లెట్ ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0 అనుకుంటున్నాం. ఇందాక ఏ దగ్గర బి సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం అదే వస్తుంది, జస్ట్ ఇక్కడ మాత్రం ఎక్స్ యొక్క వాల్యూ చేంజ్ అవుతుంది. ఓకేనా? ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0 తీసుకుంటున్నాం. లెట్ ఎప్సిలాన్ యొక్క వాల్యూ గ్రేటర్ దెన్ 0 ఉండాలి. ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0 ఉంది కాబట్టి ఎప్సిలాన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అనుకుంటున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 చూస్తే కనుక ఈక్వేషన్ నెంబర్ 1 ఏం కనిపిస్తుంది, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎప్సిలాన్ యొక్క వాల్యూ ఎఫ్ ఆఫ్ బి అనుకుంటున్నాం ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇట్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ బి ప్లస్ ఎప్సిలాన్. మళ్ళీ ఎప్సిలాన్ యొక్క వాల్యూ ఎఫ్ ఆఫ్ బి ఉంది. ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ బి అంటే 0. ఇట్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ బి ప్లస్ ఎఫ్ ఆఫ్ బి అంటే 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. కండిషన్ తిప్పిరాసి కనుక 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 వస్తుంది. ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ సి అంటే కనుక ఏ గ్రేటర్ దెన్ సి రాయొచ్చు, బి గ్రేటర్ దెన్ సి రాయొచ్చు. మనకి బి గ్రేటర్ దెన్ సి కండిషన్ అవసరం కాబట్టి దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0. అంటే ఎఫ్ ఆఫ్ బి పాజిటివ్ అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఒకవేళ ఎఫ్ ఆఫ్ బి నెగిటివ్ తీసుకుంటే కనుక నెగిటివ్ అంటే 0 కంటే ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ బి లెస్ దెన్ 0 తీసుకుంటే కనుక దీన్ని బోత్ సైడ్ మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ ఎఫ్ ఆఫ్ బి మైనస్తో మల్టిప్లై చేయగానే లెస్ దెన్ గ్రేటర్ దెన్ అవుతుంది. ఒకవేళ గ్రేటర్ దెన్ ఉంటే లెస్ దెన్ అవుతుంది. లెస్ దెన్ ఏమవుతుంది, ఇక్కడ గ్రేటర్ దెన్ మైనస్ 0 వస్తుంది. దట్ ఇంప్లైస్ మైనస్ ఎఫ్ ఆఫ్ బి ఈజ్ గ్రేటర్ దెన్ మైనస్ 0 ఉన్నా ప్లస్ 0 ఉన్నా ఒకటే కాబట్టి మైనస్ ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0. ఎప్సిలాన్ యొక్క వాల్యూ కావాలి కాబట్టి ఎప్సిలాన్ ఎలా ఉండాలి, గ్రేటర్ దెన్ 0. బట్ ఎప్సిలాన్ కూడా ఏమనుకుందాం,
మైనస్ ఎఫ్ ఆఫ్ బి అనుకుంటే కనుక ఈ ఎప్సిలాన్ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఈక్వేషన్ 1 ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎప్సిలాన్ ఉంది. ఎప్సిలాన్ యొక్క వాల్యూ మైనస్ ఎఫ్ ఆఫ్ బి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ బి ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ బి ప్లస్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ యొక్క వాల్యూ నెగిటివ్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ బి ప్లస్ ఎఫ్ ఆఫ్ బి అంటే కనుక 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ బి అంటే 0. ఏ లెస్ దెన్ బి లెస్ దెన్ సి లా ఉంటే కనుక ఏ లెస్ దెన్ సి రాసుకోవచ్చు, బి లెస్ దెన్ సి రాసుకోవచ్చు. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 0. ఎఫ్ ఆఫ్ బి లెస్ దెన్ 0 తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూకి ఏమవుతుంది? లెస్ దెన్ 0 వస్తుంది. ఓకేనా? అంటే ఎఫ్ ఆఫ్ బి పాజిటివ్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ బి నెగిటివ్ అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క సైన్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఎఫ్ ఆఫ్ బి మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి యొక్క సైన్ ఏదైతే ఉంటుందో ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ కూడా అదే ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ బి మైనస్ డెల్టా కామా బి ఉంటే కనుక దేర్ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ బి మైనస్ డెల్టా కామా బి. దట్ ఇంప్లైస్ కింద రాసిన చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ the same sign, f of x has the same sign as f of b. ఇక్కడ f of b, f of x రెండు సైన్స్ ఎలా ఉంటాయి? సేమ్ సైన్స్ ఉంటాయి. ఓకేనా? ఇందా చెప్పిన ప్రాబ్లం ఇప్పుడు చెప్పినటువంటి తీరం రెండు సేమ్ యాజిటీస్గా ఒకే మోడల్లో కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. If f from closed interval ab tends to r is continuous at c and f of c not equal to 0, then for delta greater than 0 such that x belongs to open interval c minus delta comma c plus delta such that f of x has the same sign as f of c. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. ఇది నాకు రెండుకంటే ఇది బాగా ఇంపార్టెంట్. ఓకేనా? వీటన్నిటిని నైబర్హుడ్ ప్రాపర్టీస్ అంటాం. దీన్ని నైబర్హుడ్ ప్రాపర్టీ అంటాం. తీరం 3 అయితే కనుక రైట్ నైబర్హుడ్ అంటాం. తీరం 4 అయితే కనుక లెఫ్ట్ నైబర్హుడ్ అంటాం. ఓకేనా? సరే, ఆ రెండు పెద్ద ఇంపార్టెంట్ కాదులే కానీ ఇది బాగా ఇంపార్టెంట్. సేమ్ యాజిటీస్గా ఈ దాంట్లోనే ఉంటుంది. ఓకేనా? జాగ్రత్త చూడండి. గివెన్ కండిషన్లో ఎఫ్ ఏమంటున్నాడు? కంటిన్యూయస్. ఎఫ్ ఈజ్ కంటిన్యూయస్ ఎట్ ఏ పాయింట్ వద్ద కంటిన్యూటీ అంటాడు? సి వద్ద కంటిన్యూటీ కాబట్టి ఎఫ్ ఈజ్ కంటిన్యూయస్ ఎట్ సి అంటాడు. ఇప్పుడు డెఫినేషన్ అప్లై చేస్తే కనుక ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ మోడ్ ఎక్స్ మైనస్ ఏ రాయాలా, మోడ్ ఎక్స్ మైనస్ బి రాయాలా, మోడ్ ఎక్స్ మైనస్ సి రాయాలా? సి వద్ద కంటిన్యూటీ కాబట్టి మోడ్ ఎక్స్ మైనస్ సి లెస్ దెన్ డెల్టా అయితే కనుక ఇంప్లైస్ ఏమొస్తుంది? మోడ్లెస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతుంది. ఓకేనా? దట్ ఇంప్లైస్ ఇంకా దీన్ని మొత్తాన్ని ఎక్స్పాండ్ చేయట్లా. ఎలాంటి కింద రాస్తాం చూడండి. మోడ్ తీసేసి కనుక ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, లేకపోతే రాసిన చూడండి మైనస్ డెల్టా ఈజ్ లెస్ దెన్ ఎక్స్ మైనస్ సి లెస్ దెన్ డెల్టా అవుతుంది. ఇక్కడ మోడ్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి లెస్ దెన్ ఎప్సిలాన్. ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి మొత్తానికి సిని యాడ్ చేస్తే కనుక సి మైనస్ డెల్టా ఈజ్ లెస్ దెన్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ సి ప్లస్ డెల్టా. అక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ కావాలి కాబట్టి మొత్తానికి ఎఫ్ ఆఫ్ సిని యాడ్ చేస్తే కనుక ఎఫ్ ఆఫ్ సి మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ సి ప్లస్ ఎప్సిలాన్ వస్తుంది. ఇది ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా లాగా ఉంది కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఆల్ఫా కామా బీటా. ఆల్ఫా అంటే సి మైనస్ డెల్టా ఉంది, బీటా దగ్గర సి ప్లస్ డెల్టా ఉంది. దట్ ఇంప్లైస్ ఏముంది? ఎఫ్ ఆఫ్ సి మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ సి ప్లస్ ఎప్సిలాన్ ఉంది. దీన్ని సమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. ఓకేనా? ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ సి మైనస్ డెల్టా కామా సి ప్లస్ డెల్టా వస్తుంది. ఇంకా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ సి సైన్స్ సేమ్ సైన్స్ ఉంటాయి. చెప్పాలి అంటే కనుక సిన్స్ ఎఫ్ ఆఫ్ సి యొక్క వాల్యూ ఏమంటున్నాడు? నాట్ ఈక్వల్ టు 0. 0 కావట్లేదు అంటే కనుక 0 కంటే ఎక్కువగా ఉండొచ్చు, 0 కంటే తక్కువగా ఉండొచ్చు. దట్ ఇంప్లైస్ ఎలా ఉండొచ్చు? ఎఫ్ ఆఫ్ సి గ్రేటర్ దెన్ 0 అండ్ ఎఫ్ ఆఫ్ సి లెస్ దెన్ 0 లాగా ఉండొచ్చు. కాబట్టి కేస్ 1లో
ఎఫ్ ఆఫ్ సి గ్రేటర్ దెన్ 0 తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా గ్రేటర్ దెన్ 0 వస్తుందని ప్రూవ్ చేయాలి. లేట్ ఎఫ్ ఆఫ్ సి గ్రేటర్ దెన్ 0 ఎప్సిలాన్ యొక్క వాల్యూ కావాలి కాబట్టి ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 లాగా ఉండాలి. ఎప్సిలాన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి అనుకుంటున్నాం. ఈ ఎప్సిలాన్ యొక్క వాల్యూ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈ రైట్ సైడ్ మాత్రమే అవసరం, ఆల్రెడీ ఎక్స్ వాల్యూ వచ్చేసింది. ఓకేనా, ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 ఏముంది అక్కడ ఎఫ్ ఆఫ్ సి మైనస్ ఎప్సిలాన్, ఎప్సిలాన్ యొక్క వాల్యూ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ యొక్క వాల్యూ ఎంత ఉంది అక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ సి ప్లస్ ఎఫ్ ఆఫ్ సి వస్తుంది. ఎఫ్ ఆఫ్ సి మైనస్ ఎఫ్ ఆఫ్ సి అంటే 0, ఇట్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ సి ప్లస్ ఎఫ్ ఆఫ్ సి అంటే కనుక 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ సి. కండిషన్ తిప్పి రాస్తే కనుక 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ గ్రేటర్ దాన్, ఇటు తిప్పి రాస్తున్నాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ సి అంటే కనుక ఏ గ్రేటర్ దాన్ సి రాయొచ్చు, బి గ్రేటర్ దాన్ సి రాయొచ్చు. కాబట్టి బి గ్రేటర్ దాన్ సి రాస్తే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే ఎఫ్ ఆఫ్ సి గ్రేటర్ దాన్ 0 తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఏమొస్తుంది గ్రేటర్ దెన్ 0 వస్తుంది. ఒకవేళ ఎఫ్ ఆఫ్ సి యొక్క వాల్యూ లెస్ దెన్ 0 అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూకి ఏం కావాలి లెస్ దెన్ 0 కావాలి. ఎప్సిలాన్ వాల్యూ పాజిటివ్ వాల్యూ కావాలి కాబట్టి దీని బోత్ సైడ్ మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది గ్రేటర్ దెన్ -0, మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ గ్రేటర్ దెన్ -0 అన్న 0 అన్న 0 కాబట్టి మైనస్ ఎఫ్ ఆఫ్ సి గ్రేటర్ దెన్ 0. మనకి గ్రేటర్ దెన్ 0 ఉంటేనే ఎప్సిలాన్ యొక్క వాల్యూ అనుకోవాలి కాబట్టి లెట్ ఎప్సిలాన్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ సి అనుకుంటున్నాం. ఈ ఎప్సిలాన్ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ నెంబర్ 1 ఎఫ్ ఆఫ్ సి మైనస్ ఎప్సిలాన్, ఈ మైనస్ ఎఫ్ ఆఫ్ సిని ఎప్సిలాన్ దగ్గర సబ్స్టిట్యూట్ చేసి కనుక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. ఎఫ్ ఆఫ్ సి ప్లస్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ సి ప్లస్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ యొక్క వాల్యూ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ ఎఫ్ ఆఫ్ సి వస్తుంది. ఎఫ్ ఆఫ్ సి ప్లస్ ఎఫ్ ఆఫ్ సి అంటే కనుక 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్, రెండు క్యాన్సిల్ అయిపోతే 0 వస్తాయి. ఏ లెస్ దెన్ బి లెస్ దెన్ సి ఉంటే కనుక ఏ లెస్ దెన్ సి రాయొచ్చు, బి లెస్ దెన్ సి రాసుకోవచ్చు. కాబట్టి బి ఈజ్ లెస్ దెన్ సి రాస్తే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0. కేస్ 1లో ఎఫ్ ఆఫ్ సి గ్రేటర్ దెన్ 0 తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 వస్తుంది. కేస్ 2లో ఎఫ్ ఆఫ్ సి లెస్ దెన్ 0 తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమొస్తుంది లెస్ దెన్ 0 వస్తుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ సి సైన్స్ ఒకటే ఉంటాయి. ఎప్పుడు సైన్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ సి మైనస్ డెల్టా కామా సి ప్లస్ డెల్టా అయితే కనుక దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ ద సేమ్ సైన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ ద సేమ్ సైన్ యాజ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ఎఫ్ ఆఫ్ సి మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ సి యొక్క సైన్ ఏదైతే ఉంటుందో ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ కూడా సేమ్ సైన్ ఉంటుంది. ఓకేనా, అది థీరం. ఈ థీరం 3, థీరం 4, థీరం 5లో 5th వన్ ఒకటే ఇంపార్టెంట్, 3, 4 ఇంపార్టెంట్ కాకపోయినా ఎందుకు చెప్పాము అంటే కనుక నెక్స్ట్ థీరంలో ఆ కండిషన్స్ని యూజ్ చేస్తాం, దానికోసం అవి కూడా చెప్పాల్సింది వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ థీరం చూడండమ్మా, బోల్జనోస్ థీరం. వెరీ 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 ఇంపార్టెంట్ 10 మార్క్స్ థీరం. స్టేట్స్ అండ్ ప్రూవ్ బోల్జనోస్ థీరం అంటారు. దీని యొక్క స్టేట్మెంట్ ఏంటి అంటే కనుక ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి టెన్స్ టు ఆర్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి and f of a comma f of b have opposite signs, then there exists c belongs to open interval a comma b such that f of c equal to 0. ఏమి ఇచ్చాడు అర్థమైంది కదా, f is continuous on closed interval a comma b అంటాడు, f of a f of b have opposite signs, అంతవరకు గివెన్ స్టేట్మెంట్. దెన్ తర్వాత ఏం కనిపిస్తుంది, దేర్ ఎగ్జిస్ట్ c belongs to open interval a comma b, ఓపెన్ ఇంటర్వెల్ a comma b లో c అనేటువంటి పాయింట్ ఎగ్జిస్ట్ అయితే ఏం కావాలి, f of c ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, తీరం బాగా ఇంపార్టెంట్, బాగా కష్టంగా ఉంటుంది, కొద్దిగా లెంతీగా కూడా ఉంటుంది. ఓకేనా, ఎఫ్ అటైన్స్ ఇట్స్ ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ థీరం ఉంది కదా, అలా లెంతీగా ఉంటుంది, కాకపోతే దానంత ఈజీగా ఉండదు, కష్టంగా ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. ఓకేనా, కాబట్టి గివెన్ దట్ దీని థీరం నెంబర్ 6, గివెన్ దట్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి, ఎఫ్ అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి మీద కంటిన్యూస్ అన్నాడు. ఇంకా ఏమి ఇచ్చాడు గివెన్ కండిషన్లో, ఎఫ్ ఆఫ్ ఏ కమా
f of b have f of a comma f of b have opposite signs f of a comma f of b have ఏమంటున్నాడు ఆపోజిట్ సైన్స్ ఆపోజిట్ సైన్స్ అంటే మీనింగ్ అర్థమైంది కదా ఒకదానికి పాజిటివ్ ఉంటే ఇంకో దానికి నెగిటివ్ ఉంటుంది ఓకేనా కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ అనేది లెస్ దెన్ 0 అయితే కనుక ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0 తీసుకోవాలి ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఈ గ్రేటర్ దెన్ 0 తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ బి యొక్క వాల్యూ లెస్ దెన్ 0 తీసుకోవాలి ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి హ్యావ్ ఆపోజిట్ సైన్స్ అంటే కనుక ఒకదానికి పాజిటివ్ ఉంటే ఇంకో దానికి నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఎన్ని కేసెస్ వస్తాయి ఇక్కడ 2 కేసెస్ వస్తాయి ఎఫ్ ఆఫ్ ఏ నెగిటివ్ తీసుకుని ఎఫ్ ఆఫ్ బి పాజిటివ్ తీసుకుంటే ఒక కేసు వస్తుంది ఎఫ్ ఆఫ్ ఏ పాజిటివ్ తీసుకుని ఎఫ్ ఆఫ్ బి నెగిటివ్ తీసుకుంటే కనుక ఇంకొక కేసు వస్తుంది ఓకేనా కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి ఆపోజిట్ సైన్స్ అంటుంది కాబట్టి కేస్ 1 కేస్ 2 వస్తుంది కేస్ 1లో ఏమనుకుంటున్నాను నేను ఇక్కడ లెట్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0 తీసుకుంటే కనుక కంపల్సరీ ఎఫ్ ఆఫ్ బి యొక్క వాల్యూ ఎంత తీసుకోవాలి గ్రేటర్ దెన్ 0 తీసుకోవాలి ఓకేనా ఇంకా ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుందని చూపించాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెట్ తీసుకొని ఆ సెట్ నాన్ ఎంప్టీ సెట్ అని చూపించాలి ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ కావాలి అంటే కనుక ఒక ఫంక్షన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెట్ తీసుకోవాలి ఆ సెట్లు మళ్ళీ ఏం కావాలి అది నాన్ ఎంప్టీ సెట్ అయితే కనుక ఇంకా దాని నుంచి ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేద్దాం ఓకేనా ఇక్కడ లెట్స్ S equal to set of x belongs to closed interval a comma b such that f of x is less than 0 s అనేటువంటి ఒక సెట్ని కన్సిడర్ చేస్తున్నాం ఎలా అంటే కనుక జాగ్రత్త చూడండి f of x less than 0 అయ్యేటట్లు s అనేటువంటి ఒక సెట్ని కన్సిడర్ చేస్తున్నాం x ఎలిమెంట్ ఎక్కడ తీసుకోవాలి క్లోజ్డ్ ఇంటర్వెల్ a కామా bలో తీసుకుంటే కనుక ఈ క్లోజ్డ్ ఇంటర్వెల్ a కామా bలో ఏ పాయింట్ తీసుకున్నా అది ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసి వచ్చే వాల్యూ లెస్ దెన్ 0 అయ్యేటట్లు s అనేటువంటి సెట్ని కన్సిడర్ చేస్తాం దీంట్లో ఏదో ఒక పాయింట్ ఉంటుంది అని చూపిస్తేనే ఇది నాన్ ఎంప్టీ సెట్ అవుతుంది ఒక సెట్ కన్సిడర్ చేసామంటే కంపల్సరీ ఏం కావాలి నాన్ ఎంప్టీ సెట్ కావాలి నాన్ ఎంప్టీ సెట్ అంటే కనుక అందులో ఒక వాల్యూ ఖచ్చితంగా ఉంటుందని చూపించాలి ఓకేనా లెట్స్ ఏ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి తీసుకుంటే కనుక లెట్ ఏ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఏ యొక్క వాల్యూ లెస్ దెన్ 0 వస్తుందా గ్రేటర్ దెన్ 0 వస్తుందా మనం ఇందులోగా చూడాల్సింది పైన మనం అనుకున్నాం చూడండి కండిషన్లో అందులో చూడాలి ఎఫ్ ఆఫ్ ఏ యొక్క వాల్యూ ఏమనుకుంటున్నాం లెస్ దెన్ 0 అనుకుంటున్నాం ఇక చూడండి ఇది ఎస్లో ఉంటుందా ఉండదా ఏ అనేది ఉంటుంది ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిఏఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 లాగా ఉంటే కనుక ఆ పాయింట్ ఎస్లో ఉంటుంది కాబట్టి ఏ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0 అవుతుంది కాబట్టి దట్ ఇంప్లైస్ ఏమవుతుంది ఏ బిలాంగ్స్ టు ఎస్ అవుతుంది ఏ బిలాంగ్స్ టు ఎస్ అవుతుంది ఒక ఎలిమెంట్ ఎస్లో ఉంది అంటే కనుక ఆ సెట్ని ఏ సెట్ అంటాం నాన్ ఎంప్టీ సెట్ అంటాం నాన్ ఎంప్టీ సెట్ని అలా డినోట్ చేస్తాం సింబాలిక్గా ఓకేనా ఒకవేళ బి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ బి యొక్క వాల్యూ లెస్ దెన్ 0 అవుతుందా గ్రేటర్ దెన్ 0 అవుతుందా ఏమనుకున్నాం మనం గ్రేటర్ దెన్ 0 అనుకుంటున్నాం ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0 అయింది అంటే కనుక బి వాల్యూ ఎస్లో ఉంటుందా ఉండదా ఉండదు ఎందుకంటే కనుక లెస్ దెన్ 0 లాగా ఉండేటువంటి వాల్యూస్ మాత్రమే ఎస్ అనేటువంటి సెట్లో ఉంటాయి గ్రేటర్ దెన్ 0 అయింది అంటే కనుక ఆ ఎలిమెంట్ ఎస్లో ఉండదు గ్రేటర్ దెన్ 0 అయింది అంటే కనుక వాల్యూ లీస్ట్ వాల్యూ ఉంటుందా సారీ నెగిటివ్ వాల్యూ ఉంటుందా పాజిటివ్ వాల్యూ ఉంటుందా పాజిటివ్ వాల్యూ ఉంటుంది కానీ సెట్లో ఉంటే వాల్యూస్ అని ఎలా ఉంటాయి నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి ఇక్కడ బి అనేటువంటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక వచ్చే వాల్యూ పాజిటివ్ వాల్యూ అవుతుంది కాబట్టి మనకి ఎస్ అనేటువంటి సెట్ ఏ సెట్ అవుతుంది అప్పర్ బౌండ్ బౌండెడ్ అబోవ్ సెట్ అవుతుంది ఎస్ అనేది నాన్ ఎంప్టీ సెట్ అవుతుంది అండ్ అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది అంటే కనుక ఆ ఫంక్షన్ బౌండెడ్ అబోవ్ ఫంక్షన్ అంటాం ఎస్ అనేటువంటి సెట్ కాబట్టి ఏ సెట్ అవుతుంది ఇది బౌండెడ్ అబోవ్ సెట్ అవుతుంది దేర్ ఫోర్ ఏమవుతుందంటే కనుక ఎస్ ఈజ్ నాన్ ఎంప్టీ ఎస్ అనేది నాన్ ఎంప్టీ అవుతుంది అండ్ ఇంకా అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి గ్రేటర్ దెన్ 0 అయిందంటే పాజిటివ్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి వచ్చే వాల్యూస్ అన్ని నెగిటివ్ వాల్యూస్ పాజిటివ్ వాల్యూ నెగిటివ్ అంటే ఎలా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది వాల్యూస్ అన్నిటికంటే ఎక్కువగా ఉండే వాల్యూ ఏముంటుందని అప్పర్ బౌండ్ అంటాం అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది అంటే కనుక బౌండెడ్ అబోవ్ అవుతుంది కాబట్టి అండ్ ఎస్ ఈజ్ బౌండెడ్ అబోవ్
అండ్ ఎస్ ఏమవుతుంది బౌండెడ్ అబోవ్ అవుతుంది ఓకేనా. ఒక నాన్ ఎంప్టీ సెట్ బౌండెడ్ అబోవ్ అయింది అంటే కనుక బై కంప్లీట్నెస్ యాక్సిమం నుంచి బై కంప్లీట్నెస్ యాక్సిమం అంటాం. బై కంప్లీట్నెస్ యాక్సిమం నుంచి నాన్ ఎంప్టీ అయ్యి బౌండెడ్ అబోవ్ అయింది అంటే కనుక దానికి ఏముంటుంది అంటే కనుక సుప్రీం వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది ఓకేనా. ఇక్కడ దట్ ఇంప్లైస్ ఏది నాన్ ఎంప్టీ అయ్యి బౌండెడ్ అబోవ్ అవుతుంది ఎస్ అనేది నాన్ ఎంప్టీ అండ్ బౌండెడ్ అబోవ్ అవుతుంది కాబట్టి దట్ ఇంప్లైస్ ఎస్ హ్యాజ్ సుప్రీమం. ఎస్ అనేటువంటి సెట్కి ఏముంటుంది సుప్రీమం ఉంటుంది. దాని యొక్క వాల్యూని ఏమనుకుంటున్నాను ఇక్కడ నేను సమ్ సి అనుకుంటున్నాం. అంటే దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు సుప్రీమం ఆఫ్ ఎస్ ఈక్వల్ టు సి అనుకుంటున్నట్టు ఓకేనా. కాబట్టి ఎస్ అనేది నాన్ ఎంప్టీ అండ్ బౌండెడ్ అబోవ్ అయింది అంటే కనుక కంప్లీట్నెస్ యాక్సిమం ఉంటుంది దాన్ని ఓకేనా. ఇది రాయకపోయినా మీకు అర్థమైపోతుంది. బౌండెడ్ అబోవ్ సెట్ అయిందంటే కనుక అప్పర్ బౌండ్ ఉంటుంది. అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది అంటే కనుక కంపల్సరీ లీస్ట్ అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ లీస్ట్ అప్పర్ బౌండ్ ఏమంటాం సుప్రీమం అంటాం. కాబట్టి సుప్రీమం ఆఫ్ ఎస్ ఈక్వల్ ఏమవుతుంది సి అవుతుంది ఓకేనా. అది ఒక సెట్ తీసుకుంటే కనుక ఆ సెట్ ఏమైంది నాన్ ఎంప్టీ సెట్ అండ్ బౌండెడ్ అబోవ్ అవుతుంది. నాన్ ఎంప్టీ అండ్ బౌండెడ్ అబోవ్ అయిందంటే కనుక కంప్లీట్నెస్ యాక్సిమం నుంచి ఏం ఎగ్జిస్ట్ అవుతుంది దానికి సుప్రీమం ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఎస్ ఏమవుతుంది సుప్రీమం ఆఫ్ ఎస్ ఈక్వల్ టు సి అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఇంకెలా చేయాలో జాగ్రత్తగా చూడండి. సిన్స్ గివెన్ కండిషన్ ఏమంటాడు ఎఫ్ ఏమంటాడు కంటిన్యూయస్ F is continuous on closed interval a comma b. F అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి మీద కంటిన్యూస్ అయింది అంటే కనుక మనం ముందు చెప్పినటువంటి తీరం 3-4ను అబ్జర్వ్ చేస్తే కనుక ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ సేమ్ సైన్స్ అని చెప్పింటాం ఓకేనా. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఈజ్ రైట్ కంటిన్యూస్ ఎఫ్ ఈజ్ right continuous at a క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఏ అనేది ఏమవుతుంది ఇక మనకి లోయర్ బౌండ్ బి అనేది అప్పర్ బౌండ్ అవుతుంది. ఏ కంటే ఎక్కువగా ఉండే వాల్యూస్ వద్ద మనకి ఏమవుతుంది ఏ నుంచి బి వరకు అన్ని వాల్యూస్ వద్ద ఎఫ్ కంటిన్యూస్ అవుతుంది. ఏ నుంచి వాల్యూస్ రైట్ సైడ్ జరుగుతాయా లెఫ్ట్ సైడ్ జరుగుతాయా రైట్ సైడ్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎఫ్ ఈజ్ రైట్ కంటిన్యూటీ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ అవుతుంది. థియరం నెంబర్ 3 చూస్తే కనుక ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏఈ ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే కనుక కానీ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఏమైంది లెస్ దెన్ 0 అవుతుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది ఇక మనకి లెస్ దెన్ 0. ఆ థియరం నుంచి ఎఫ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఏంటంటే కనుక దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ x belongs to open interval a comma a plus delta implies f of x comma f of a have same signs ఉంటాయి. f of x f of a యొక్క వాల్యూ ఏముంది మనకి లెస్ దెన్ 0 తీసుకుంటున్నాం కాబట్టి f of x ఏమవుతుంది లెస్ దెన్ 0 అవుతుంది. థియరం గుర్తొచ్చిందా. థియరం నెంబర్ 3 ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ రైట్ కనపడుతుంది ఇక్కడ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ అంటే కనుక దర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కమా ఏ ప్లస్ డెల్టా ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా ఎఫ్ ఆఫ్ ఏ సేమ్ సైన్స్ ఉంటాయి. ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0 ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది లెస్ దెన్ 0 అవుతుంది. జాగ్రత్తగా చూడండి. సిన్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కమా ఏ ప్లస్ డెల్టా వద్ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది లెస్ దెన్ 0 అయిందంటే కనుక ఈ ఎక్స్ యొక్క వాల్యూ ఏ నుంచి ఏ ప్లస్ డెల్టా వరకు ఏ వాల్యూ తీసుకున్నా సరే అంటే దాని యొక్క యావరేజ్ వాల్యూ ఇక్కడ ఏ లేదా ఏ కంటే ఎక్కువగా ఉండే వాల్యూ ఏ ప్లస్ డెల్టా వరకు దాని యొక్క యావరేజ్ ఏ వాల్యూ తీసుకున్నా సరే వచ్చే వాల్యూస్ అన్నీ ఎలా ఉంటాయి అంటే సుప్రీం కంటే తక్కువగాను లేదా ఈక్వల్గా ఉంటాయి. ఎందుకని సుప్రీం అంటే ఏంటిది ఇక మనకి బౌండెడ్ అబోవ్ అయిందంటే కనుక అప్పర్ బౌండ్ ఇవన్నీ వాల్యూస్ ఏ వాల్యూస్ వస్తున్నాయి నెగిటివ్ వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి ఈ వాల్యూ అనేది సుప్రీం ఆఫ్ ఎస్ కంటే ఎలా ఉంటుంది తక్కువగా లేదా ఈక్వల్గా ఉంటుంది. ఈ ఎక్స్ యొక్క వాల్యూ ఏ నుంచి ఏ ప్లస్ డెల్టా వరకు ఏ వాల్యూ తీసుకున్నా సరే వచ్చే వాల్యూస్ అన్నీ ఎలా ఉంటాయి అంటే కనుక ఎస్ యొక్క సుప్రీం కంటే తక్కువగా ఉంటాయి. ఎందుకు తక్కువగా ఉంటాయి ఈ వాల్యూస్ ఏంటి నెగిటివ్ వాల్యూస్. సుప్రీం అంటే కనుక పాజిటివ్ వాల్యూ. సుప్రీం పాజిటివ్ వాల్యూ ఎందుకంటున్నాం సుప్రీం అంటే ఏం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పర్ బౌండ్ కావాలి. అప్పర్
అప్పర్ బౌండ్ అంటే కనుక గ్రేటర్ దెన్ 0 అవుతుంది కాబట్టి సుప్రీమో ఆఫ్ ఎస్ యొక్క వాల్యూ ఎక్కువగా ఉంటుంది. దీన్ని సింప్లిఫై చేస్తే కనుక 2a/2 a 2 క్యాన్సిల్ అయిపోతుంది. a ప్లస్ డెల్టా బై 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సుప్రీమో ఆఫ్ ఎస్ యొక్క వాల్యూ సి అనుకుంటున్నాం కాబట్టి a ప్లస్ సుప్రీమో ఆఫ్ ఎస్ యొక్క వాల్యూ ఎంత అనుకున్నాం సి అనుకుంటున్నాం కాబట్టి a ప్లస్ డెల్టా బై 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అవుతుంది. డెల్టా అనేది లీస్ట్ పాజిటివ్ రియల్ నెంబర్ ఉంది కాబట్టి ఏనిటువంటి వాల్యూ ఎట్టి పరిస్థితిలో దేనికి ఈక్వల్ కాదు, సికి ఈక్వల్ కాదు. డెల్టా లీస్ట్ పాజిటివ్ రియల్ నెంబర్ 0.001 అలా తీసుకుంటే కనుక డెల్టాని నెగ్లెక్ట్ చేసి కనుక దట్ ఇంప్లైస్ ఏమొస్తుంది, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అవుతుంది. ఏ ఎట్టి పరిస్థితిలో సి కాదంటుంది కాబట్టి దట్ ఇంప్లైస్ ఏ ఏమవుతుంది, లెస్ దెన్ సి అవుతుంది. దీన్ని సమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. ఓకేనా. ఎఫ్ ఈజ్ రైట్ కంటిన్యూస్ సెట్ ఏ తీసుకుంటే కనుక ఏ లెస్ దెన్ సి అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలో చూడండి. సిన్స్ ఎఫ్ ఈజ్ గివెన్ కండిషన్లో ఎఫ్ ఏమంటాడు, కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఏ నుంచి బి వరకు ఏ వాల్యూ నుంచి పెరుగుతూ పోతుంది కాబట్టి ఎఫ్ ఈజ్ రైట్ కంటిన్యూసీ అట్ ఏ అని రాసాం. బి వాల్యూ నుంచి లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక ఎఫ్ ఈజ్ ఏమవుతుంది, లెఫ్ట్ కంటిన్యూస్ ఎట్ బి అని రాసుకోవచ్చు. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఈజ్ ఏం రాసుకోవచ్చు, లెఫ్ట్ కంటిన్యూస్, ఎఫ్ ఈజ్ లెఫ్ట్ కంటిన్యూస్ ఎట్ బి అని రాసుకొని తర్వాత ఏం ప్రూవ్ చేయాలి అంటే కనుక సి ఈజ్ లెస్ దెన్ బి అవుతుందని ప్రూవ్ చేయాలి. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి కాబట్టి ఏ నుంచి రైట్ సైడ్ జరిగితే కనుక ఎఫ్ ఈజ్ రైట్ కంటిన్యూస్ ఎట్ ఏ, అదే బి నుంచి లెఫ్ట్ సైడ్ జరిగితే కనుక ఎఫ్ ఈజ్ లెఫ్ట్ కంటిన్యూస్ ఎట్ బి అవుతుంది. మీరు థియరమ్ నెంబర్ 4 చూస్తే కనుక మనకి బి వద్ద కంటిన్యూటీ అయింది అంటే కనుక దట్ ఇంప్లైస్ ఏ రాసుకోవచ్చు, దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్వెల్ ఉంటుంది, ఓపెన్ ఇంటర్వెల్ బి మైనస్ డెల్టా కామా బి ఉంటుంది. ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎఫ్ ఆఫ్ బి హ్యావ్ సేమ్ సైన్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ సేమ్ సైన్ యాజ్ ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ బి యొక్క సైన్ ఏం తీసుకుంటే మనం గ్రేటర్ దెన్ 0 కాబట్టి దట్ ఇంప్లైస్ ఏమొస్తుంది మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా గ్రేటర్ దెన్ 0 వస్తుంది. ఓకేనా. థియరమ్ నెంబర్ 4 అందుకే థియరమ్ చెప్పింది అక్కడ మనకి. ఓకేనా. ఇప్పుడు సిన్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్వెల్ ఉంది, బి మైనస్ డెల్టా కామా బి వద్ద తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఏమవుతుంది, గ్రేటర్ దెన్ 0 అవుతుంది. అంటే ఇక్కడి నుంచి ఏ వాల్యూ తీసుకుని దాని యావరేజ్ యొక్క వాల్యూ ఈ ఇంటర్వెల్లో ఉండండి ఏ యావరేజ్ వాల్యూ చూసినా సరే వచ్చే వాల్యూ మొత్తం పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా, పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఈ వచ్చినటువంటి వాల్యూ సుప్రీమో ఆఫ్ ఎస్ కంటే కంపల్సరీ ఎలా ఉంటుందంటే కనుక ఎక్కువగాను లేదా ఈక్వల్గా ఉండొచ్చు. కాబట్టి బి మైనస్ డెల్టా ప్లస్ బి బై 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సుప్రీమోస్. ఇందాక లెస్ దెన్ 0 కాబట్టి సుప్రీమో యొక్క వాల్యూ ఎక్కువగా ఉంది, గ్రేటర్ దెన్ 0 కాబట్టి ఈ ఇంటర్వెల్లో చేసినటువంటి యావరేజ్ వాల్యూ ఎలా ఉంటుంది, సుప్రీమో కంటే ఎక్కువగా ఉంటుంది. దీన్ని సింప్లిఫై చేస్తే కనుక బి ప్లస్ బి అంటే కనుక 2b వస్తుంది, 2b బై 2 అంటే కనుక 2 క్యాన్సిల్ అయిపోతే బి వస్తుంది. అంటే బి మైనస్ డెల్టా బై 2 ఈజ్ గ్రేటర్ దాన్ సుప్రీమో ఆఫ్ ఎస్ అంటే కనుక సి అనుకుంటున్నాం కాబట్టి బి మైనస్ డెల్టా బై 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అవుతుంది. బి అనేది 80% దేనికి ఈక్వల్ కాదు, ఇక్కడ సికి ఈక్వల్ కాదు కాబట్టి బి నాట్ ఈక్వల్ టు సి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా లీస్ట్ పాజిటివ్ రియల్ నెంబర్ తీసుకుంటే కనుక 0 వస్తుంది, బి మైనస్ 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అవుతుంది. బి ఎట్టి పరిస్థితిలో సికి ఈక్వల్ కావట్లేదు కాబట్టి బి ఏమవుతుంది, గ్రేటర్ దెన్ సి అవుతుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఈ డెల్టా లీస్ట్ పాజిటివ్ రియల్ నెంబర్ తీసుకుంటే కనుక ఇది నెగ్లెక్ట్ చేస్తున్నాం, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అవుతుంది కదా, ఏ ఎందుకు సి కావట్లేదు అని. సి అంటే ఎందుకు మనకి సుప్రీమో, ఒక ఫంక్షన్కి సుప్రీమో ఒకటే ఉంటుంది కానీ అంతకంటే ఎక్కువ ఎగ్జిస్ట్ కాదు. కాబట్టి ఏ వాల్యూ 80% దీనికి ఈక్వల్ కాకూడదు, సికి ఈక్వల్ కాకూడదు. కాబట్టి ఏ లెస్ దెన్ సి అవుతుంది. అలానే ఇక్కడ సి అనేది సుప్రీమో ఆఫ్ ఎస్ కాబట్టి బి ఈక్వల్ టు సి అయింది అంటే కనుక ఇంకొక వాల్యూ ఏమవుతుంది, ఎస్కి సుప్రీమో ఎగ్జిస్ట్ అవుతుంది. ఒక ఫంక్షన్ లేదా ఒక సెట్కి సుప్రీమో లేదా ఇన్ఫిమో ఒక వాల్యూ మాత్రమే ఉంటుంది కాబట్టి సి వాల్యూ 80%లో బికి ఈక్వల్ కాదు. కాబట్టి ఏమవుతుంది, బి గ్రేటర్ దెన్ సి అవుతుంది. దీన్ని కండిషన్ తిప్పి రాస్తే కనుక సి లెస్ దెన్ బి అవుతుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటే కనుక ఫ్రమ్ 1 and 2. ఈక్వేషన్ 1 and 2 చూస్తే కనుక ఈక్వేషన్ 1 ఏముంది, ఏ లెస్ దెన్ సి ఉంది. ఈక్వేషన్ నెంబర్ 2 చూస్తే కనుక సి ఈజ్ లెస్ దెన్ బి ఉంది. ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా లాగా ఉంటే కనుక ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అవుతుంది. ఇక్కడ సి బిలాంగ్స్ టు ఏమవుతుంది, ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అవుతుంది. క్లియర్ స్టేట్మెంట్ అర్థమైందా?
కదా, ఎఫ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అండ్ ఎఫ్ ఆఫ్ ఏ కామా ఎఫ్ ఆఫ్ బి హ్యావ్ ఆపోజిట్ సైన్స్ అయితే దెన్ తర్వాత ఉండేది మొత్తం మనం ప్రూవ్ చేయాలి. దెన్ తర్వాత ఏముంది, సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అని ఉంది. సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అని ప్రూవ్ చేసాం. ఇంకేం ప్రూవ్ చేయాలి, ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఇంక ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 ఎలా ప్రూవ్ చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. మనం ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని డైరెక్ట్గా ప్రూవ్ చేయలేం. ఎఫ్ ఆఫ్ సి లెస్ దెన్ 0 కాదు అని ప్రూవ్ చేస్తాం. అలానే ఎఫ్ ఆఫ్ సి గ్రేటర్ దెన్ 0 కాదు అని ప్రూవ్ చేస్తే కనుక అప్పుడు లెస్ దెన్ 0 గ్రేటర్ దెన్ 0 కాకపోతే కనుక ఏమవుతుంది, ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా. కాబట్టి ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ లెస్ దెన్ 0 తీసుకుంటున్నాం. ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఏమనుకుంటున్నాం, లెస్ దెన్ 0 అనుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ సి లెస్ దెన్ 0 అనుకుంటున్నాం అండ్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఎఫ్ అనేది కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అయితే కనుక ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బికి సబ్సెట్ అవుతుంది. కాబట్టి ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి వద్ద ఏమవుతుంది, కంటిన్యూస్ అవుతుంది. సిన్స్ జాగ్రత్తగా చూడండి, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి దీనికి సబ్సెట్ కాబట్టి దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. సి అనేటువంటి పాయింట్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఉంది కాబట్టి దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు అంటే కనుక ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ సి అవుతుంది. అర్థమైందా ఇలా? ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి వద్ద కంటిన్యూస్ అని గివెన్ కండిషన్లో ఉంది. ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి దీనికి సబ్సెట్ అవుతుంది కాబట్టి దీని యొక్క సబ్సెట్ వద్ద మన ఏమవుతుంది, కంటిన్యూ అవుతుంది. ఈ ఇంటర్వెల్లో సి అనేటువంటి పాయింట్ ఉంది కాబట్టి ఈ ఇంటర్వెల్లో ఏ పాయింట్ వద్ద అయినా కంటిన్యూటీ అవుతుంది కాబట్టి ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ సి అవుతుంది. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ సి ఉంది. ఎఫ్ ఆఫ్ సి లెస్ దెన్ 0 ఉంది కాబట్టి బై థీరం నెంబర్ 5 అప్లై చేయాలి. ఏ థీరం నుంచి, థీరం నెంబర్ 5 అప్లై చేస్తే కనుక జాగ్రత్తగా చూడండి. రఫ్ చేస్తున్నాక థీరం నెంబర్ 5 నుంచి ఈ కొద్దిగా మాత్రం వస్తున్నా, తర్వాత రఫ్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ సి ఉంది అండ్ ఎఫ్ ఆఫ్ సి లెస్ దెన్ 0 అయితే కనుక బై నోన్ థీరం నుంచి దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు అంటే కనుక దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ సి మైనస్ డెల్టా కామా సి ప్లస్ డెల్టా ఇంప్లైస్ లేదా సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎఫ్ has the same sign as f of c అని అంటాం. f of c less than 0 ఉంది కాబట్టి f of x ఏమొస్తుంది ఇక్కడ మనకి less than 0 వస్తుంది. ఓకేనా. థీరం నెంబర్ 5లో కనిపిస్తూ ఉంటుంది. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ సి అయితే కనుక దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ సి మైనస్ డెల్టా కామా సి ప్లస్ డెల్టా ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0. ఎందుకని ఎఫ్ ఆఫ్ సి లెస్ దెన్ 0 ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 వస్తుంది. నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి. సిన్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏముంది ఇక్కడ మనకి సి మైనస్ డెల్టా కామా సి ప్లస్ డెల్టా ఉంది. సి మైనస్ డెల్టా కామా సి ప్లస్ డెల్టా అంటే కనుక మధ్యలో సి నుండి పాయింట్ ఉంది. డెల్టా ఏదైనా పాజిటివ్ రే నెంబర్ తీసుకుంటే కనుక సి మైనస్ డెల్టా లెఫ్ట్ సైడ్ ఉంటుంది, సి ప్లస్ డెల్టా రైట్ సైడ్ ఉంటుంది. సి మైనస్ డెల్టా నుంచి సి ప్లస్ డెల్టా వరకు కండిషన్ సాటిస్ఫై అయిందంటే కనుక సి నుంచి సి ప్లస్ డెల్టా వరకు ఏమవుతుంది, కండిషన్ సాటిస్ఫై అవుతుంది. దట్ ఇంప్లైస్ ఏ రాసుకోవచ్చు, ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ సి కామా సి ప్లస్ డెల్టా రాసుకోవచ్చు. ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ సి కామా సి ప్లస్ డెల్టా. ఇందాక ఏ లెస్ దెన్ సి లెస్ దెన్ బి ఉంటే కనుక సి బిలాంగ్స్ టు ఏ రాసే మనం ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అని రాస్తాం. ఇక్కడ చూడండి సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి లాగా ఉంటే కనుక దట్ ఇంప్లైస్ కండిషన్ ఏ రాసుకోవచ్చు మనం ఏ ఈజ్ లెస్ దెన్ అంటే సి ఈజ్ లెస్ దెన్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ సి ప్లస్ డెల్టా వస్తుంది. ఏ లెస్ దెన్ బి బి లెస్ దెన్ సి లాగా ఉంటే కనుక ఏ లెస్ దెన్ బి రాయొచ్చు లేదా ఏ బి లెస్ దెన్ సి రాసుకోవచ్చు. కాబట్టి దట్ ఇంప్లైస్ సి ఈజ్ లెస్ దెన్ ఎక్స్ వస్తుంది. సి లెస్ దెన్ ఎక్స్ అంటే కనుక కండిషన్ తిప్పి రాసి కనుక ఎక్స్ గ్రేటర్ దెన్ సి అవుతుంది. ఎక్స్ గ్రేటర్ దెన్ సి ఉండొచ్చా, ఉండకూడదు. ఎందుకంటే కనుక సి అంటే ఏంది, సుప్రీం ఆఫ్ ఎస్. సుప్రీం అంటే ఏంది, అప్పర్ బౌండ్. దానికంటే ఎక్కువగా ఉండే వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఎగ్జిస్ట్ కాదు కాబట్టి విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఇలా రావడం తప్పు అవుతుంది. విచ్ ఈజ్ ఏ ఏమవుతుంది, కాంట్రడిక్షన్.
therefore our supposition is wrong. Therefore our supposition is wrong. మనం ఏం తీసుకోవడం వల్ల వస్తుంది, ఇది ఎఫ్ ఆఫ్ సి లెస్ దెన్ 0 తీసుకోవడం వల్ల వస్తుంది కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ సి ఏం కాదు ఇక మనకి లెస్ దెన్ 0 కాదు. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్, ఇంకా రిమైనింగ్ నేను ప్రూవ్ చేయట్లేదు, అవసరం లేదు. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 0. లెస్ దెన్ 0 కాదు, గ్రేటర్ దెన్ 0 కాలేదు అంటే కనుక ఏమవుతుంది, ఈక్వల్ టు 0 అవుతుంది. ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా, తీరం అయిపోయిందా? అయిపోయినట్టు అనిపిస్తుందిలే, కానీ ఇంకొక కేసు ఉంది. ఎందుకు ఇంకొక కేసు ఉంది అంటే కనుక ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బిలు ఎలా ఉన్నాయి మనకి గివెన్ స్టేట్మెంట్లో, ఆపోజిట్ సైన్స్. ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి హ్యావ్ ఆపోజిట్ సైన్స్ అంటారు కాబట్టి కేస్ 1లో ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0 తీసుకున్నాం, ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0 తీసుకున్నాం. ఈసారి కేస్ 2లో ఏమనుకోవాలి అంటే కనుక ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 అండ్ ఎఫ్ ఆఫ్ బి లెస్ దెన్ 0 తీసుకొని మళ్ళీ మొత్తం ప్రూవ్ చేయాలి. మళ్ళీ మొత్తం ప్రూవ్ చేయాలంటే అయ్యే పని కాదులే, కానీ కేస్ 1 నుంచి దీన్ని ఈజీగా చేయొచ్చు. ఓకేనా, ఎలా చేయొచ్చు అంటే కనుక జాగ్రత్తగా చేయండి. ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసుకోవాలి. డిఫైన్ ఏ ఫంక్షన్ పై ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ AB tends to R. Define a function pi from closed interval AB tends to R by pi of x equal to minus f of x అయ్యేటట్టు డిఫైన్ చేస్తున్నాం. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఎక్స్ యొక్క ఏ పాయింట్ వద్దైనా క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఉండే పాయింట్ వద్దైనా పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయ్యేటట్లు ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. ఈ పైకి కేస్ 1లో ఉండేటువంటి కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవుతాయని చూపిస్తే కనుక అప్పుడు మనకి పై ఆఫ్ సి ఈక్వల్ టు 0 వస్తుంది. ఎలా వస్తుందో జాగ్రత్తగా చూడండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పై ఏం కావాలి, కంటిన్యూస్ కావాలి. పై ఆఫ్ ఏ పై ఆఫ్ బి ఆపోజిట్ సైన్స్ ఉంటే కనుక కేస్ 1 అప్లై చేయొచ్చు. పై కంటిన్యూస్ కావాలి అంటే కనుక సిన్స్ ఎఫ్ ఈజ్ గివెన్ కండిషన్లో ఏముంది అక్కడ మన స్టేట్మెంట్లో, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి ఉంది. ఒక ఫంక్షన్ కంటిన్యూస్ అయింది అంటే కనుక దాన్ని మైనస్తో మల్టిప్లై చేసిన ఏమవుతుంది, కంటిన్యూస్. ప్రాపర్టీ చెప్పాము ఆల్రెడీ ఫార్ములాస్. ఓకేనా, దట్ ఇంప్లైస్ మైనస్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దేనికి ఈక్వల్గా ఉంది, పైకి ఈక్వల్గా ఉంది కాబట్టి దట్ ఇంప్లైస్ రాసుకోవచ్చు పై ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అవుతుంది. ఇంకా పై ఆఫ్ ఏ యొక్క వాల్యూ చూస్తే కనుక పై ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎక్స్ దగ్గర ఏ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 అయితే కనుక మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ యొక్క వాల్యూ ఏమవుతుంది, లెస్ దెన్ 0 అవుతుంది. అంటే పై ఆఫ్ ఏ ఏమైంది, లెస్ దెన్ 0 అయింది. నెక్స్ట్ పై ఆఫ్ బి యొక్క వాల్యూ చూస్తే కనుక ఎక్స్ దగ్గర బి సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఎఫ్ ఆఫ్ బి వస్తుంది. ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0 అయితే కనుక మైనస్ ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0. మైనస్ ఎఫ్ ఆఫ్ బి పై ఆఫ్ బికి ఈక్వల్గా ఉంది కాబట్టి పై ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0. పై ఆఫ్ ఏ లెస్ దెన్ 0 ఉంది, పై ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0 ఉంది. పై కంటిన్యూస్ కాబట్టి therefore by case 1 నుంచి there exists C belongs to open interval a comma b such that ఏం కావాలి, అక్కడ ఎఫ్ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అయింది. ఇక్కడ పై సాటిస్ఫై అవుతుంది కాబట్టి పై ఆఫ్ సి ఈక్వల్ టు 0 వస్తుంది. కానీ మనకేం కావాలి, ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 కావాలి. పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి పై ఆఫ్ సి అంటే కనుక మైనస్ ఎఫ్ ఆఫ్ సి వస్తుంది. మైనస్ రైట్ సైడ్ పోతే కనుక ప్లస్ అయిపోతుంది. ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 వస్తుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి అనేటువంటి ఆపోజిట్ సైన్స్ ఉండి ఎఫ్ అనేది కంటిన్యూస్ అయితే కనుక ఒక పాయింట్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఎగ్జిస్ట్ అయ్యి పై ఆఫ్ సి ఎఫ్ ఆఫ్ సి యొక్క వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్ బోల్జినోస్ థీరం. అలానే థీరం నెంబర్ 1, థీరం నెంబర్ 2 ఇప్పుడు చెప్పినటువంటి బోల్జినోస్ థీరం. ఈ 3 బాగా ఇంపార్టెంట్. దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక థీరం ఉంటుంది, ఇంటర్మీడియట్ థీరం అని, ఇంటర్మీడియట్ వాల్యూ థీరం అని నెక్స్ట్ క్లాస్లో చెప్దాం. ఇంకా ఇంపార్టెంట్. ఓకేనా, జాగ్రత్తగా నేర్చుకోండి.